వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి 220 గజాల వెస్ట్ ఫేస్ ప్రాపర్టీ అండి. ఈ యొక్క ప్రాపర్టీ వచ్చేసి మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేట్ అయింది. మనకు ఈ యొక్క ప్రాపర్టీకి మెయిన్ రోడ్ రాంపల్లి నుంచి అయితే 1 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి. మీకు చుట్టూ కూడా ఇల్లులు ఉన్నాయి, చూడొచ్చు మీరు. అంతా కూడా చాలా వెల్ డెవలప్మెంట్ ఏరియాలో ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నది. హౌస్ ముందు రోడ్డు కూడా మాకు 30 ఫీట్ల రోడ్డు ఉంటుంది. సో పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. సో ఇల్లు సైజెస్ వైజ్ చూస్తే మాత్రం మనకు ఫ్రంట్ విడ్త్ వచ్చేసి 31గా ఉంటుంది, డెప్త్ వచ్చేసి 63గా ఉంటుందండి. అంటే 31-63 సైజులో మనకు ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నది. 220 గజాలు వస్తుందండి, చూడొచ్చు మీరు. ఇల్లు అయితే చాలా బాగా వస్తుంది, వెలివేషన్ కూడా చాలా బాగుంది. మంచి కార్ పార్కింగ్ ఏరియా అండి, చాలా పెద్ద కార్ పార్కింగ్ ఏరియా ఉంది. చూడు, పాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు మీరు. మనకు గ్రానైట్తో చాలా బాగా ఇచ్చారండి పార్కింగ్ ఏరియా. చుట్టూ సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రాపర్టీ వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్లో ఉంటుందండి. వెస్ట్ ఫేస్లో ఉన్నటువంటి మనకు 3 BHK హౌస్ అండి. ఇది 3 BHK ఉంటుంది. మనకు 220 గజాలండి. ఇల్లు అయితే చాలా బాగా వచ్చింది, మీరు చూడొచ్చు. రైన్ వాటర్ రాకుండా ఏరియాలో కూడా మనం పాల్ సీలింగ్ డిజైన్ చేసి చాలా బాగా నీట్గా తయారు చేశారండి ఇల్లు అయితే. మనకు టోటల్ కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి 1750 వస్తుందండి, మీరు చూడొచ్చు. మొత్తం కూడా ఎలా వచ్చింది వర్క్ అంతా కూడా చూపిస్తాను. ఇది మనకు మెయిన్ డోర్ అండి, మెయిన్ ఎంట్రన్స్. మీకు హాల్ సైజ్ కూడా చూడొచ్చు అండి ఎలా వచ్చింది. రెడీ టు ఆక్యుపై అండి. హాల్ మొత్తం వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది, చూడొచ్చు. పాల్ సీలింగ్ డిజైన్ ఎలా వచ్చిందో మీకు హాల్ సైజ్ కూడా చూడొచ్చు మీరు. మార్బల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి, చాలా నీట్గా ఉంది వర్క్ అయితే. ప్రతి విండో కూడా గ్రానైట్తో చాలా చుట్టూ బార్డర్ లాగా ఇచ్చారు. 3 బెడ్రూమ్స్ వస్తాయి, చూడొచ్చు. ఇటు 2 బెడ్రూమ్స్ వస్తాయండి. ఇక్కడ కిచెన్ వస్తుంది, డైనింగ్ ఏరియా వస్తుంది, ఇటు వస్తుందండి. సో ఇక్కడ మనకు టీవీ పెట్టుకోవడానికి అండి. సో మనకు డైరెక్ట్గా వచ్చేసి మనకు ఇక్కడ ఒక బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు, చూడొచ్చు మీరు. పాల్ సీలింగ్ డిజైన్, లైట్స్ అన్నీ కూడా, సెల్ఫ్లు అన్నీ కూడా చాలా బాగా ఇచ్చారండి బెడ్రూమ్స్కి అయితే, చూడొచ్చు. వాల్ డిజైన్ కూడా ఇచ్చారండి, టెక్స్చర్ డిజైన్. సో ఇది ఒక బెడ్రూమ్ అండి. హాల్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇటు వెళ్తే మనకు వచ్చేసి పూజారం, డైనింగ్ ఏరియా, కిచెన్ ఇవన్నీ వస్తాయండి, చూడొచ్చు. పూజారం కూడా చాలా సఫిషియెంట్గా వచ్చింది. సో ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి. సో వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, కిచెన్ ఓపెన్ కిచెన్గా ఇచ్చారు. సో మనకు ఈస్ట్కి డోర్ కూడా ఇచ్చారండి కిచెన్ దగ్గర అయితే. వెంటిలేషన్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, చాలా నీట్గా వచ్చిందండి ఇక్కడ. సో మనకు రాంపల్లి వచ్చేసి, రాంపల్లి నుంచి మనకి ఈ ప్రాపర్టీ నుంచి హౌస్ నుంచి మనకి జనరల్గా వచ్చేసి చర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది ఒక 5 కిలోమీటర్స్ లోపే ఉంటుందండి. అలాగే మనకు గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ అనేది కూడా మనకు 4 to 5 కిలోమీటర్స్లోనే వస్తుంది. చుట్టూ కూడా హాస్పిటల్స్, హోటల్స్ కానివ్వండి, చాలా వెల్ డెవలప్మెంట్ ఏరియాలో మనకైతే ప్రాపర్టీ అయితే ఉన్నదండి. సో ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్, తర్వాత ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి, ఒక బెడ్రూమ్. సో ఇక్కడ మనకి సెల్ఫ్లు, స్టోరేజ్ అంతా ఇచ్చారండి. వాల్ డిజైన్ అంతా కూడా నీట్గా ఇచ్చారు. మార్బల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు మొత్తం. రెడీ టు ఆక్యుపై అండి, మొత్తం అంతా వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఎవరైనా 3 BHK రిక్వైర్మెంట్ ఉండి హౌస్ చూస్తుంటే ఈ యొక్క హౌస్ని కన్సిడర్ చేయొచ్చు. అన్ని కూడా బెడ్రూమ్స్ కానీ అన్ని చాలా సఫిషియెంట్గా వచ్చినాయి. ఇది మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ అండి, మీకు చూడొచ్చు వాల్ డిజైన్ అంతా కూడా. సో మనకు విండోస్ కానివ్వండి, బాత్రూమ్ సైజెస్ కూడా చాలా బాగా వచ్చినాయండి.
సో ప్రాపర్టీ పరంగా మనకి అన్ని డాక్యుమెంట్స్ కూడా క్లియర్ టైటిల్తో ఉన్నాయండి, ఎటువంటి ఇబ్బంది లేదు. మనకు ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 1,11,00,000 చెప్తున్నారండి. ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియేషన్ ఉంటుంది. సో మంచి పార్కింగ్ స్పేస్తో ఈ యొక్క హౌస్ అయితే ఉంది. సో డెవలప్మెంట్ ఏరియా కూడా బాగుంది కాబట్టి ఎవరైనా మనకు 3 BHK రిక్వైర్మెంట్ హౌస్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. ఈ హౌస్ అయితే చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.